సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో 6 నెలల పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే నూతన పాలసీల అమలుపై చర్చ జరుగుతోంది. ఇక 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సులో 4.5 ఏళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు. ఇక కలెక్టర్లు 40 శాఖల అధిపతుల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని తెలిపారు సీఎం చంద్రబాబు. లోకేష్ కృషితోనే సాధ్యమైందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఫస్ట్ కే జీతాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని చెప్పిన చంద్రబాబు, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వ లక్షణమన్నారు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం, మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. 5వ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం. ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది. 6 నెలల్లో 2వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది, కానీ ఇంకా వెలుగులోకి రాలేదు. మనం చాలా సవాళ్లు ఉన్నాం. మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి. మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా 1వ తారీఖు జీతాలు రాలేదు. అక్కడి నుంచి జీతాలు 1వ తారీఖు ఇస్తున్నాం, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం. ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్ కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఎప్పుడు కూడా మరోపక్క రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీతాలు ఇవ్వలేని స్థాయికి ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేసిన తర్వాత కూడా స్మగ్లింగ్ జరుగుతోందని, అందుకే జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్లు నియంత్రణ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. Last time మేము ఎన్ని చూస్తామంటే, ఇఫ్ కలెక్టర్స్ వుడ్ హావ్ గన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ దేర్ వర్ 3 చెక్ పోస్ట్స్. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్? And it was quite disappointing for us. Into maagaide parledu, we are not here for making money, we want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society, and ilanti wild actions chuskunta unte and the country will disintegrate no sooner. Meer elli Kakinada airport for example elli chuste, meer seaport lo, all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight, let go attitude. And it costed us 300+ lives. And idi smuggling e kada, ivi kada ani cheppi every part, ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది. మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన, ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్, వీ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ and we need your support, and we are committed. We are extremely committed for the development of the state. Let me reiterate, I really believed in IAS and IPS they could do something.
మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి, కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టెల్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అంతే. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, ద ఓనస్ ఈజ్ ఆల్సో ఆన్ యూ. You have to take up responsibility.